స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఈ యూత్ సెషన్స్కు చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ఇక్కడ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది నాకు తెలియని వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మనందరం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నటకు దేవుని సన్నిధిలో మన సమయాన్ని వెచ్చించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ స్థలానికి మీతో కూడా కలిసి సహవాసం చేయడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘానికి, పెద్దలకు, పరిచారకులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అండ్ నన్ను మీ మధ్యకు పరిచయం చేసిన రాజ్కిషోర్ అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో హౌ టు స్టడీ బైబిల్ అనే విషయాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఎలా అనే విషయాన్ని మనం కొద్ది నిమిషాలు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఎప్పుడైనా ఎవరైనా హౌ టు స్టడీ బైబిల్ అనే ప్రాక్టికల్ టాక్ ఎవరైనా ఇప్పటికే జాయిన్ అయిన వారు కానీ, ఎవరికైనా తెలిసిన వారు కానీ ఉంటే రైట్, మీకు తెలిసింది చాలా మంచిదే, చాలా మంచి విషయం. అయితే ఈ సెషన్లో కూడా ఇంకా క్రొత్త విషయాలు మనం ఏమైనా నేర్చుకోగలమా అనే విషయాన్ని ఆ వైఖరితో, ఆ యాటిట్యూడ్తో కూర్చోడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఐ హోప్ నో వన్ ఈజ్ సిట్టింగ్ హియర్ దట్ దే నో ఎవ్రీథింగ్ అండర్ ద సన్. సూర్యుని కింద ప్రతి విషయం నాకు తెలుసు అని అనుకొని ఇక్కడ కూర్చున్న వారు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. రైట్, అట్లాంటి వారు ఎవరు ఉంటే చేయొచ్చు. రైట్, సో లెట్ us గో ఫార్వర్డ్. అండ్ ఈ యూత్ సెషన్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే బయట చాలా యూత్ సెషన్స్, చాలా కాన్ఫరెన్సెస్, ఏమంటారు, ఇట్స్ లుకింగ్ లైక్ ఎ వరల్డ్లీ థింగ్. అవునా, డ్యాన్స్లు ఇంకా చాలా చాలా ఐటమ్స్ జరుగుతున్నాయి బయట. బట్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, చాలా అభినందనీయమైన విషయం. మన సంఘాలు ఇటువంటి కార్యక్రమాలు కలిగి ఉండటం, వాక్యానుసారమైన కార్యక్రమాలు కలిగి ఉండటం చాలా అభినందనీయం. అందుకు మీరు అందరూ ఇక్కడ చేరినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్. రైట్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలని అధ్యయనం చేసే దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేస్తాను. మీరందరూ ప్లీజ్ నీల్ డౌన్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ యవనస్తులే కాబట్టి మాట చెప్తున్నాను. ప్లీజ్ నీల్ డౌన్, క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ సే వర్డ్ ఆఫ్ గాడ్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ టు గాడ్. రైట్, చిన్న ప్రార్థన దేవునితో చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేవా, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని అధ్యయనం చేయడం నాకు నేర్పించండి అనే చిన్న విషయాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, క్లోజ్ యువర్ ఐస్ and please pray to God that God should speak to you in this afternoon. ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మేము పొందుకున్న రక్షణను జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన రక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్య భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ లేఖనాలను మా ఈ రక్షణను కొనసాగించుకున్నటకు ప్రభా తండ్రి ఒక దిక్సూచిగా అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. మీ లేఖనాల్లో మా కొరకు దాచి ఉంచబడిన దన్నిధికై స్తుతిస్తున్నాం. నేను మీ లేఖనాలను ధ్యానించుట కొరకై మీరు మాకు అనుగ్రహించిన ఆదేశానికై స్తుతిస్తున్నాం. నేను మీ లేఖనాన్ని ధ్యానించడానికి నేను అవసరమైన సంగతులు కొద్ది నిమిషాలు మేము ఆలకించబోతుంటుండగా, నాయన ప్రభువా, ఎందుకు మీ లేఖనం ధ్యానం అంత అవసరమైందో, ఏ రీతిగా మేము మీ లేఖనాన్ని ధ్యానించాలో మాకందరికీ అర్థమగు రీతిలో అందించమని ప్రార్థన చేస్తున్నాం. మీ లేఖనం ఎదుట మనుష్యుని జ్ఞానం, మనుష్యుని వివేచన ఎంతైనా నిష్ప్రయోజనం అని ఒప్పుకుంటున్నాం. మీరు మాత్రమే మాతో మాట్లాడండి, మీ ఆత్మచేత మాత్రమే మమ్మల్ని దర్శించమని వేడుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రైట్, సో ఇక్కడ కూర్చున్న వారు అందరూ యవనస్తులే కాబట్టి లెట్ మీ స్టార్ట్ ఆఫ్ విత్ ఎ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ స్టడీయింగ్? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ స్టడీయింగ్? ఆ వెనకాల భాగం నుంచి వద్దాం.
ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే మీతో మధ్యాహ్నం మీకు అందరికీ నిద్రపోయే అలవాటు ఎంత ఉందో లేదు తెలియదు, నాకుంది. నేను నిద్రపోకుండా మాట్లాడుతున్నాను మీతో, రైట్? సో విల్ గెట్ ఇన్ టు ద లాస్ట్ సెక్షన్. ఆ లాస్ట్లో కూర్చున్న తమ్ముడు వాళ్ళు, అన్నవాళ్ళు, నాకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నా, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ స్టడీయింగ్. నాకు వినిపిస్తుంది మీరు ఎంత చిన్నగా మాట్లాడినా. ఏం లేదా? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్? ఏం లేదన్నా అంటే నేను వదిలేస్తాను. ఏం లేదన్నా అంటే ఈ సెషన్ చెప్పడం చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సరే, కనీసం ఉందా లేదా? ఉందన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, రీడింగ్కి స్టడీయింగ్ డిఫరెన్స్ ఉందన్న వాళ్ళు చేయొద్దండి. లాస్ట్ సెక్షన్లో చాలామంది ఎత్తారు, ఈ ఫ్రంట్ సెక్షన్లో ఎవరు ఎత్తలేదు. సో రీడింగ్ అండ్ స్టడీయింగ్ ఈజ్ ద సేమ్ థింగ్. చేయొత్తున్న వాళ్ళందరికీ రీడింగ్ అండ్ స్టడీయింగ్ అనేది ఒకటే, అంతే కదా? కాదా? కాదు, రైట్? సో రీడింగ్కి స్టడీయింగ్కి ఛేదించవచ్చు. రీడింగ్కి స్టడీయింగ్కి దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఓకే, రైట్. బోర్డు కానీ పవర్ పాయింట్స్ కానీ ఉన్నాయని చూస్తున్నాను, బట్ దట్స్ ఫైన్. రీడింగ్ అంటే అర్థం ఏంటంటే, ఎవరికైనా మార్నింగ్ లేవగానే పేపర్ చదివే అలవాటు ఉంది అనుకుందాం, రైట్? పేపర్ చదవటాన్ని దాన్ని రీడింగ్ అంటాం, చదవటం అంటాం. దాంట్లో పెద్ద విశేషం ఏముందన్నా, ఇప్పుడు వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ దట్ అంటే, చదవటం అనేది మనం ఎందుకు చదువుతామంటే టు నో ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చదువుతాం. అండ్ మన పాఠ్య పుస్తకాలు, ఓకే, మన క్లాస్ టెక్స్ట్ బుక్స్ కానీ వీటిని రీడింగ్ అని మనం పిలవం. రీడింగ్తో పాటుగా ఏమని పిలుస్తాం? స్టడీయింగ్ అని పిలుస్తాం. ఎందుకు స్టడీయింగ్ అని పిలుస్తాం? ఎందుకు పిలుస్తాం? బికాజ్ వీ స్టార్ట్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ రిటన్ దేర్. ఓకే, చదవటం అనేది ఇన్ఫర్మేషన్ కోసం అయితే, అధ్యయనం చేయటం స్టడీయింగ్ అనేది కాంప్రహెన్షన్ కోసం, అర్థం చేసుకోవడానికి. ఓకే, సో ఆఫ్టర్ దీస్ టూ స్టేట్మెంట్స్, ఈ రెండు విషయాలు అర్థం చేసుకున్న తర్వాత, ఇంతకీ బైబిల్ గ్రంథాన్ని చదవాలా, అధ్యయనం చేయాలా? అధ్యయనం చేయాలి, రైట్? చదవకపోతే అధ్యయనం చేయలేం. దీస్ టూ ఆర్ కాన్సిక్వెంట్ ఈవెంట్స్. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి జరగవలసిన విషయం. కానీ బైబిల్ గ్రంథం అనేది కేవలం చదవటంతో మాత్రమే ఆపివేసే విషయం కాదు. ఓకే, మనం చాలా సార్లు బైబిల్ గ్రంథం ఇతర పుస్తకాలలాగా, ఇతర గ్రంథాలలాగా, లేకపోతే మన పాఠ్య పుస్తకాలలాగా చాలా సందర్భాల్లో ఒకసారి చదివి ఆపివేయటం, చదువుతూ ఏదో ఒక హిస్టరీ బుక్ లా చదువుతూ వెళ్ళిపోవటం, ఇటువంటి పరిస్థితులు చేస్తూ ఉంటాం, విచ్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్లేస్ టు బీ ఇన్. అయితే మనం చెప్పిన ఈ రెండు డెఫినేషన్స్లో కూడా బైబిల్ గ్రంథం స్టడీయింగ్కి కూడా ఆగిపోదు. ఓకే, బైబిల్ గ్రంథం రీడింగ్, స్టడీయింగ్ ఈ రెండింటితో పాటుగా మరొక అంశాన్ని మనకు నేర్పిస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఇట్ ఆన్ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్. మనందరం కలిసి బైబిల్ గ్రంథం తెరుద్దామా? టర్న్ టు సామ్స్, ఫస్ట్ సామ్, కీర్తన గ్రంథం మొదటి కీర్తన, మొట్టమొదటి కీర్తన. మనకందరికీ తెలుసు, 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇదేంటి మళ్ళా? వన్ ఈజ్ రీడింగ్, ద సెకండ్ వన్ ఈజ్ స్టడీయింగ్, అండ్ ద థర్డ్ వన్ ధ్యానించువాడు. ధ్యానించువాడు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దీన్ని మనం మెడిటేషన్ అని మనం పిలుస్తాం, రైట్? యు గాట్ మై పాయింట్. మెడిటేషన్ అని మనం పిలుస్తాం, రైట్? ఒక 3 విషయాలు మనకు తెలిసిన ఇప్పటికే. మీరు ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే 3 విషయాలు ఇంట్రొడక్టరీ నోట్గా రాసుకోవచ్చు. రీడింగ్ అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చదువుతాం. రీడింగ్ అనేది ఇట్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. వేరాజ్ స్టడీయింగ్ ఈజ్ ఫర్ కాంప్రహెన్షన్, అర్థం చేసుకోవడానికి మనం చదువుతాం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మెడిటేషన్, విచ్ ఈజ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మెడిటేషన్ అనేది దేనికోసం చేస్తాం? ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేస్తాం, మార్పు చెందడానికి చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కూర్చున్నారులో మీ పాఠ్య పుస్తకాలు లేకపోతే జాగ్రఫీ బుక్ చదివేటప్పుడు, రైట్? జాగ్రఫీ బుక్ ఎవరికైనా చదివేటప్పుడు, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు అయితే, ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్స్ చదివేటప్పుడు, రైట్? డిగ్రీ వాళ్ళు అయితే ఇంకా కంప్యూటర్స్ గురించో వీటి గురించి చదివేటప్పుడు ఎప్పుడైనా అరే నా జీవితం మారిపోవాలనుకున్నారు ఎవరన్నా? అనుకోం. ఎందుకు అనుకోం? Because we are trying to understand the concept to present it in our examinations. ఓకే, అర్థం చేసుకొని దాన్ని మన ఎగ్జామినేషన్స్లో ప్రజెంట్ చేసి ఈ లెవెల్ నుంచి ఇంకో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాని when it comes to Bible, we are not allowed just to read,
we are not allowed just to study, but we are ordained, or we are ordered to meditate the word of God. చదవటం మాత్రంతో ఆగిపోవడానికి బైబిల్ గ్రంథం మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అధ్యయనం చేయడంతో మాత్రమే ఆగిపోవడానికి కూడా బైబిల్ గ్రంథం మనకి పర్మిషన్ ఇవ్వడం లేదు. అండ్ ద థర్డ్ లెవెల్ దట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్ ఈజ్ ద మెడిటేషన్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. ధ్యానించుట అనేది బైబిల్ గ్రంథానికి అన్వయించదగిన మాట. బైబిల్ గ్రంథం చదవాలని బైబిల్ గ్రంథంలో ఉంది, బైబిల్ గ్రంథం అధ్యయనం చేయాలని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే అంతిమంగా వీఆర్ ఆట్ టు ట్రావెల్ టు ద పాయింట్. ఒక పాయింట్కి మనం ట్రావెల్ అవ్వాలి. ఏంటి అంటే బైబిల్ గ్రంథాన్ని ధ్యానించే పాయింట్ దగ్గరికి ట్రావెల్ అవ్వాలి. ఎందుకన్నా, ఎందుకు ఎంత బాధ? ఎందుకు ధ్యానించకపోతే ఏమవుతుంది? వాట్ ఈస్ రాంగ్? ధ్యానించకపోతే ఏమవుతుందంటే నిన్న జ్ఞాపకం చేసినట్టు దెర్ విల్ బి నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ బైబిల్ గ్రంథంలో ఏముందో నీకు తెలియచ్చు, కానీ ఓన్లీ వెన్ యూ మెడిటేట్ నీ జీవితంలో మార్పు అనేది జరుగుతుంది. రైట్. అధ్యయనం చేసినప్పుడు నువ్వు అక్కడ ఏముందో అర్థం చేసుకోవచ్చేమో, కానీ ఓన్లీ వెన్ యూ మెడిటేట్ యూ కెన్ రియల్లీ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఇది అర్థం కావడానికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీకు నాస్తికులు అనేవాళ్ళు తెలుసా? నాస్తికులు అంటే అర్థం ఏంటంటే ఏథీస్ట్. రైట్. ఏథీస్ట్ అంటే ఎవరు? దేవుడు లేడు అని చెప్పేవారు, అవునా? రైట్. అండ్ ద అదర్ రిలీజియస్ ఎక్స్ట్రీమ్ ఏంటి అంటే ఇతర రిలీజియస్ ఫెయిత్స్లో ఉండేవారు చాలామంది. ఏథీస్ట్ అండ్ ఇతర రిలీజియస్ ఫెయిత్స్లో ఉండేవారు చాలామంది కూడా బైబిల్ గ్రంథాన్ని ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది కంటే ఎక్కువసార్లు చదివి ఉంటారు, అవునా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ యు నో హూ కాల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ సైంటిస్ట్, బాబు గోగినాని గారు ఎంతమంది తెలుసు? ఇక్కడ ఎవరో తెలీదా? మీరంతా ఇన్స్టా ప్రపంచం లాగుంది. రైట్. స్టీఫెన్ హాకింగ్, ఓకే, కొంచెం ఇంగ్లీష్ పేర్లు తెలుస్తున్నాయి. రైట్. ఇటువంటి ఏథీస్ట్ కానీ రిలీజియస్ ఎక్స్ట్రీమిజంలో ఉన్నవారిని కానీ మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో ఏ మూల ఏముందో కూడా వాళ్ళకి తెలుసు. మీకు అందరికీ తెలిసిన పేరు ఒకటి చెప్తాను. బ్రదర్ షెఫీ ఎంతమంది తెలుసు? బ్రదర్ షెఫీ కూడా తెలీదా? మోటివేషనల్ స్పీకర్ తెలుసు కదా. ఆయనకి యాక్చువల్గా ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది కంటే ఎక్కువసార్లు బైబిల్ చదువుతాడు ఆయన. ఎందుకు? టు నో ద ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ రిటన్ ఇన్ బైబిల్. ఆయన బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కూడా ప్రారంభించాడు. టు కాంప్రహెండ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ బైబిల్. బట్ ఎనీవన్ లైక్ దిస్, ఓకే, చదువుతున్న వాళ్ళు కానీ అధ్యయనం చేస్తున్న వాళ్ళు కానీ ఇంకా ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవట్లేదు, ఇంకా ఎందుకు తమ జీవితాల్లో మార్పు రావట్లేదు, ఇంకా ఎందుకు వారి జీవితాల్లో సరికొత్త అధ్యాయాలు ప్రారంభించబట్టలేదు అంటే దే ఆర్ నాట్ లెటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్. వారి జీవితాల్లో మార్పు రావాలని వారు కోరుకోవట్లేదు. కానీ బైబిల్ గ్రంథం ఉద్దేశించబడింది నీ జీవితానికి, నా జీవితానికి మార్పుని తీసుకొని రావడానికి. ఓకే, ఇఫ్ ఇట్ ఆల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ ఫాల్ట్ ఇన్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడో దేవుని వాక్యాన్ని చదవటంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో మనం ఎక్కడో లోపించాం అని అర్థం. రైట్. ఇప్పుడు మనకందరికి తెలిసిన ఒక పాయింట్ చెప్తాను. రైట్. మీరు అందరూ ఏమనుకోనంటే ఈ మధ్య బాగా రీసెంట్గా ట్రెండ్ అయిన ఒక పాట ఉంది. ఏం పాట అది? ఏం పాట అది? ఏమైనా చేయగలవు. వెరీ గుడ్. తర్వాత ఏంటి? కథ మొత్తం మార్చగలవు అంటే అర్థం ఏంటి? నా జీవితాన్ని మొత్తం నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేయగలవు అని, అవునా? ఎస్, గాడ్ ఈజ్ రియల్లీ ఏబుల్ టు చేంజ్ యువర్ స్టేటస్. ఓకే, కథ మొత్తం మార్చగలవు అనే దానికి దెర్ ఆర్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఆఫ్ థియాలజీ. దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ బట్ వన్ క్వశ్చన్, మనం ఓరక కూర్చొని మనం ఇష్టం వచ్చిందంతా చేస్తూ ఉంటే దేవుడు నీ కథ ఎందుకు మారుస్తాడు? నాకు తెలియగలుగుతాను. మొన్న ఎప్పుడో చెప్పినట్టు గుర్తు ఎవరికో, మీ కథలు మీరు పాడుతూ ఉంటే దేవుడు మీ కథ ఎందుకు మారుస్తాడు? మార్చడు కదా. దట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్. పాట రాసిన ఆయన కాదు, మంది. పాట రాసిన ఆయన చాలా చక్కగా రాసుకున్నారు. కానీ మనం ఏమీ చేయకుండా, ఏమీ దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యానికి అసలు కనీసం
24 అవర్స్లో 24 minutes ఆఫ్ టైం కూడా మనం కేటాయించలేకుండా వెన్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గాడ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. నేను మరలా చెప్తున్నాను, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం దట్ యుర్ డూయింగ్. ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్ ఓన్లీ హ్యాపెన్స్ త్రూ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే ఈ మధ్యాహ్న కాలపు సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఇప్పుడు నేను ఎట్లా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనే ప్రశ్న మీలో వస్తే, రైట్, యు ఆర్ ఎట్ ఎ రైట్ ప్లేస్. దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలో మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా ఈ దేవుని వాక్యానికి ఉన్న ఒక యూనిక్నెస్, ఓకే, బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉన్న ఒక యూనిక్నెస్, ప్రపంచంలో ఏ గ్రంథానికి లేని ఒక యూనిక్నెస్ను నేను మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. టర్న్ విత్ మీ టు ఎపిసోడ్ ఆఫ్ పీటర్, పేతురు రాసిన పత్రిక. మనకందరికీ ఈ మాటలు చర్చ్కి వెళ్ళే వారికి చాలామంది తెలుసుంటే నేను నమ్ముతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. రైట్, ప్రవచనము, లేఖనము అనేవి దేవుని వాక్యానికి సంబంధించిన మాటలుగా మనం చూస్తాం, ఈ పదాలుగా మనం చూస్తాం. అయితే ఎందుకు బైబిల్ గ్రంథం ప్రపంచంలో ఏ ఇతర గ్రంథాలతో పోల్చిన ప్రత్యేకంగా నిలబడగలదు అంటే, ప్రపంచంలో ఏ గ్రంథానికి ఈ యొక్క యునిక్నెస్ లేదు. ఏంటి అంటే, ఈ ప్రవచన గ్రంథంలో, ఈ లేఖన భాగాలలో ఏది మనుష్యుని ఇచ్చ వలన కలిగినది కాదు, మనుష్యుని ఆలోచన వల్ల కలిగినది ఏది ఈ గ్రంథంలో లేదు. ఎలా కలిగింది మరి? ఈ గ్రంథంలో ఉన్న మాటలన్నీ ఎలా కలిగినాయి? మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిరి. మనుష్యుల చేతనే పలకబడ్డాయి, మనుష్యుల చేతనే రాయబడ్డాయి ఈ సంగతులు. కానీ ఎవరి ప్రేరేపణ చేత? పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. త్రిత్వమై ఉన్న దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా త్రిత్వమై ఉన్న దేవుడు, ఈ దేవుని ప్రేరేపణ చేత లేఖనాలు మనుష్యుల ద్వారా పలికబడ్డాయి. దేవుని మూలముగా మనుష్యుల ద్వారా అంటే అర్థం ఏంటంటే, ద సోర్స్ ఈజ్ గాడ్ అండ్ ద వెహికల్ ఆర్ ద మీన్స్ ఈజ్ మ్యాన్. ఓన్లీ బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉండే విశిష్టత ఇది. ప్రపంచంలో ఏ గ్రంథానికి విశిష్టత ఉండదు. ప్రపంచంలో ఏదైనా బుక్ తీసుకొని ఇంట్రెస్ట్గా చదివే మీరు, ఏదైనా బయోగ్రఫీ కానీ, ఏదైనా నావెల్ కానీ, ఫిక్షనల్ స్టోరీస్ కానీ, ఇంకా మన భాషలో డ్రామా పుస్తకాలు కానీ, ఇలా ఇంట్రెస్ట్గా చదివే ఎవరైనా ఇక్కడ ఉంటే, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ నో అదర్ బుక్ దట్ యు రీడ్ హ్యాస్ డివైన్ ఇన్స్పిరేషన్. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కలిగిన గ్రంథం ప్రపంచంలో ఏ గ్రంథం లేదు. దేవుని ప్రేరేపణ చేత మనుష్యులు పలికిన గ్రంథం ప్రపంచంలో ఏ గ్రంథం లేదు. ఇదంతా మనకెందుకులే అని మీరు అనుకుంటే, వై డస్ దిస్ మ్యాటర్, ఎందుకు మనకింత అవసరం బైబిల్ గ్రంథం గురించి అనుకుంటే, బికాస్ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నీకు నాకు జీవం ఇచ్చిన దేవుడు, ఈ దేవుడు ఒక గ్రంథాన్ని, ఒక మాన్యువల్ను మనకు ఆయనే మనకు అందిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫర్ యువర్ లైఫ్ టు మూవ్ స్మూత్లీ, రైట్. ఈ విషయాన్ని నార్మల్గా ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాం. ఏంటి అంటే, వెన్ యూ బై సమ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, ఏదైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ మీరు కొన్నప్పుడు, ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్తో కలిపి ఏమొస్తుంది? మీకు ఒక మాన్యువల్ వస్తుంది. ఎందుకు వస్తుంది మాన్యువల్? ఎందుకు వస్తుంది? ఆపరేట్ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి. ఓకే, యు కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుని ఉద్దేశంలో మీరు ఈ లోకంలో జన్మించారు, దేవుని చేత సృష్టించబడ్డారు. బైబిల్ గ్రంథంలో ఈ వచనాలని మనం చూస్తాం, తిప్పడానికి సమయం కాదు కానీ, దేవుని చేత సృష్టించబడిన తర్వాత, ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ క్రియేటర్ అండ్ గాడ్ గేవ్ యూ మాన్యువల్ హౌ టు ఆపరేట్ యువర్ లైఫ్, అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద మాన్యువల్, నడుస్తుంది బండి, కానీ ఒరిజినల్గా ఎలా నడవాలో నడవదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ మీరు స్విచ్ చేయగానే తిరుగుతాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మాన్యువల్ ప్రకారం ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ని ఆపరేట్ చేస్తామో, దట్ ఈస్ ద ఫుల్లెస్ట్ ఆఫ్ దట్ గుడ్. ఎప్పుడైతే మాన్యువల్ ప్రకారం ఆపరేట్ చేస్తామో అప్పుడు మాత్రమే సంపూర్ణంగా మన జీవితాలు ఆపరేట్ అవుతున్నట్టు లెక్క. అందుకే బైబిల్ గ్రంథం మన జీవితాలకు చాలా అవసరం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడింది బైబిల్ గ్రంథం. అంత మాత్రమే కాదు, వెన్ యూ టేక్ ఎనీ బుక్ ఇన్ ద వరల్డ్,
దిస్ బుక్ ఈజ్ మోర్ హిస్టారికల్ దాన్ ఎనీ అదర్ బుక్ ఇన్ ద వరల్డ్. అత్యంత చారిత్రాత్మకమైన గ్రంథం బైబిల్ గ్రంథం. అందుకు ఆధారాలు చాలా ఉన్నాయి. కానీ దిస్ ఇస్ నాట్ సెషన్ అబౌట్ రిలయబిలిటీ ఆఫ్ బైబిల్ గ్రంథాన్ని ప్రూవ్ చేయడానికి సెషన్ కాదు. కాబట్టి నేను మిగిలిన వివరాల్లోకి వెళ్ళలేదు. ప్రపంచంలో హిట్లర్ ఉన్నాడు అని నువ్వు నమ్మితే, చరిత్రలో హిట్లర్ ఉన్నాడు అని నువ్వు నమ్మితే, ఆ చరిత్ర పుస్తకం కంటే 90% ఎక్కువగా నమ్మవలసిన పుస్తకం బైబిల్ గ్రంథం. నా మాట అర్థమైందా? రైట్. చరిత్రలో అలెగ్జాండర్ ఉన్నాడు అని నువ్వు నమ్మితే, బైబిల్ గ్రంథం అంతకంటే 95% నమ్మదగినది. ఎందుకంటే అన్ని చారిత్రాత్మకమైన ఆధారాలు బైబిల్ గ్రంథానికి ఉన్నాయి. అన్ని పురావస్తు శాస్త్ర ఆధారాలు బైబిల్ గ్రంథానికి ఉన్నాయి. రైట్. బైబిల్ గ్రంథానికి ఉన్న రాత ప్రతులు, మ్యానుస్క్రిప్ట్స్ అంటారు ఇంగ్లీష్ తెలిసిన వారికి. ఈ మ్యానుస్క్రిప్ట్స్ను ఒక్కొక్కటి పేర్చుకుంటూ వెళితే బైబిల్ గ్రంథానికి 2.5 మైల్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ప్రపంచంలో ఏ గ్రంథానికి ఇటువంటివి మీరు చూడరు. ఓకే, ఇఫ్ ఇట్ ఆల్ ఇంకా బైబిల్ గ్రంథాన్ని పట్టుకోవడానికి, చదవడానికి డౌట్స్ ఎవరికైనా ఉంటే, ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. బైబిల్ గ్రంథం ప్రపంచంలో ఏ ఇతర గ్రంథం కన్నా అత్యంత విలువగా ఎంచబడి చదవదగిన, ధ్యానించదగిన గ్రంథం అని చెప్పడంలో ఏ సందేహం లేనేలేదు. ఎక్కడ కూర్చున్న మనలో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. బైబిల్ గ్రంథాన్ని కొంతమంది చదువుతాం. చదివేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఎంతమంది ఇక్కడ ఉన్నారో తెలియదు కానీ పొద్దున్నే లేచి కళ్ళు మూసుకొని బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే ఒక వచనం వస్తుంది. ఏ వచనం? ఏదో ఒక వచనం వస్తుంది. ఆ వచనం చదివేసి వెళ్ళిపోతాం. నేను ఎవరిని, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, బట్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ దట్ ఇట్ ఈస్ అ రాంగ్ అప్రోచ్ టు స్టడీ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడం అనేది చాలా తప్పు అభిప్రాయం, అటువంటి ధ్యానించడం అనేది. ఓకే. అండ్ ద సెకండ్ అప్రోచ్ ఈజ్, చాలా సందర్భాల్లో మనం ప్రీ సపోజిషన్స్తో వెళ్తాం బైబిల్ గ్రంథానికి. అంటే అర్థం ఏంటంటే, నేను ఈ బాధలో ఉన్నాను, దేవుడు ఈ బాధ గురించి నాతో మాట్లాడాలని వెళ్తాం బైబిల్ గ్రంథం చదవడానికి. ఓకే, విచ్ ఈజ్ ఆల్సో ఏ నాట్ వెరీ గుడ్ అప్రోచ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. రైట్. సో ఇటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ అంతటిని మీ మైండ్లో ఉంచుకోండి. ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ ద వర్డ్ మెడిటేట్. ఓకే, MEDITATE. రైట్, ఇంగ్లీష్ ఎక్కువ రాదులే. MEDITATE. ఓకే, ఈ మెడిటేట్ అనే ఈ 8 లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 8 లెటర్స్కి 8 స్టేట్మెంట్స్ నేను చెప్తాను. వీఆర్ డన్ విత్ ది సెషన్. ఓకే, రైట్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ నోట్స్ టర్న్డ్ అప్, నోట్స్ అందరూ ఒకసారి ఓపెన్ చేసేయండి. రైట్ ద యాక్రోనిమ్. రైట్, MEDITATE. బైబిల్ గ్రంథం ఎందుకు ధ్యానించాలో, ఎందుకు చదవాలో ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా. దెన్ హౌ టు స్టడీ బైబిల్. ఎట్లా చదవమంటావు అన్నా, ఎట్లా ధ్యానించమంటావు అన్నా. రైట్. అందరు రాసుకున్నారా? MEDITATE. So the first one, M stands for main idea of the text. Okay. Main idea of the text. Main idea of the text. Right. So what is this main idea? బైబిల్ గ్రంథాన్ని చదవటం ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథం ధ్యానించడం ఎంత ఇంపార్టెంటో మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఓకే, నేను ఎందుకు అంత సమయం దానికోసం కేటాయించానంటే, బికాజ్ చాలా సందర్భాల్లో యవనస్తులుగా మనకు బైబిల్ గ్రంథం చదవటం అనేది చాలా ఏమంటారు, వన్ అమాంగ్ ఆల్ థింగ్స్ లాగా అయిపోయింది. అంటే చాలా పనుల్లో ఇది కూడా ఒక పనిలాగా మారిపోయింది. ఓకే, బట్ బైబిల్ని ధ్యానించడం అనేది వన్ అమాంగ్ ఎవ్రీథింగ్ కాదు. బైబిల్ని ధ్యానించడం అనేది ఇట్స్ లైక్ యువర్ బ్రెత్. ఓకే, నీ శరీరానికి నీ ఊపిరి ఎంత అవసరమో, ఆత్మీయ జీవితానికి, నువ్వు ఆత్మీయ జీవితంలో జీవించడానికి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడం కూడా అంతే అవసరం. ఓకే, ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ బ్రెత్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్. ఓకే, సో ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎలా ధ్యానించాలన్న, వ్యక్తిగతంగా లేఖనాన్ని ఎలా ధ్యానించాలి, ఎలా అధ్యయనం చేయాలి అంటే, సో ఈ
యాక్రోనిమ్, ఈ 4 వర్డ్స్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, 8 లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 8 లెటర్స్లో నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీ అందరికీ గుర్తుండటానికి. M స్టాండ్స్ ఫర్ మెయిన్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్. ఓకే, సో ఈ 8 లెటర్స్కి రాబోతున్న స్టేట్మెంట్స్ యాక్రోనిమ్ ఏదైతే ఉందో అది దేవుడు నా జీవితంలో వ్యక్తిగతంగా నేను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటుండగా దేవుడు నాకు అనుగ్రహించిన ఒక చిన్న విషయం, నేను నేర్చుకున్న విషయం, నేను పాటిస్తున్న విషయం, అందుకే మీతో చెప్పాలనుకుంటున్న విషయం కూడా. ఓకే, డోంట్ థింక్ ఓకే ఇదంతా మనకు చెప్పే విషయమే, అన్న చేస్తాడో చేయడో అని అనుకోవద్దు. నేను చేశాను, నేను దేవుని వాక్యాన్ని ఇప్పటికీ అలాగే ధ్యానిస్తున్నాను. అండ్ ఐ స్టాండ్ హియర్ టెస్టిఫైయింగ్ దట్ దిస్ కెన్ గివ్ యూ ఎ వెరీ గుడ్ రిజల్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో M స్టాండ్స్ ఫర్ మెయిన్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్. M స్టాండ్స్ ఫర్ మెయిన్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్ అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు, మ్యాగజైన్ కావచ్చు ఆర్ పేపర్ కావచ్చు, ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తున్నప్పుడు కొన్ని పారాగ్రాఫ్స్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది, అవునా? కొన్నిసార్లు టైటిల్ ఉంటుంది, హెడ్లైన్ ఉంటుంది. ఓకే, హెడ్లైన్ కింద ఏముంటాయి? పారాగ్రాఫ్స్ ఉంటాయి. రైట్, బైబిల్ గ్రంథంలో కూడా మీరు ఇటువంటి పారాగ్రాఫ్స్ని చూస్తూ ఉంటారు, అవునా? ఏదైనా అధ్యాయం 1 అని రాసేసి ఆ అధ్యాయం 1లో మరలా ఒక 2-3 పారాగ్రాఫ్స్ కావచ్చు, కొన్ని వచనాలు సెట్గా ఇలా ఉంటాం, మీరు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఓకే, సో వెన్ యూ సీ దట్ ఒక్కొక్క పారాగ్రాఫ్కి ఆర్ ఒక్కొక్క సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి ఒక ముఖ్యమైన సారాంశం అనేది ఉంటుంది. అర్థమైందా? ముఖ్యమైన సారాంశం అనేది ఉంటుంది. ఎందుకు ఆ మాట తెలియజేస్తున్నానంటే, ఎప్పుడైతే ఈ సెట్కి ముఖ్యమైన సారాంశం, మెయిన్ ఐడియా అనేది ఉండదో, అప్పుడు ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. బైబిల్ గ్రంథంలో మీరు తీసుకునే ప్రతి అధ్యాయం, మీరు చదివే ప్రతి సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మీరు చదివే కొన్ని సెట్ ఆఫ్ వచనాలు ఏవైతే ఉంటాయో, ఈ ప్రతి వచన భాగంలో కూడా ప్రతి భాగానికి ఒక సారాంశం అనేది ఉంటుంది. ఓకే, ప్రతి అధ్యాయానికి ఒక సారాంశం అనేది ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రంథానికి ఒక సారాంశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా సందర్భాల్లో రూతు గ్రంథం అసలు ఎందుకు ఉంది బైబిల్ గ్రంథంలో అని ఆలోచిస్తాం మనం. మీరు ఆలోచించలేదు తెలియదుగా, నేను ఆలోచిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం ఓకే, చరిత్ర హిస్టరీ ఏదో చెప్తున్నారు. సమూయేలు గ్రంథం హిస్టరీ ఏదో చెప్తున్నారు. ఈ మధ్యలో రూతు గ్రంథం ఎందుకంటారు రూతు గ్రంథం? అసలు ఏదైనా పాయింట్ ఉందా రూతు గ్రంథంలో? ఎవరో ఎలీమెలెక్ గారు, నయోమి గారు వేరే ఊరు వెళ్ళటం ఏంది, వాళ్ళ పిల్లలు నయోమి గారు భార్య చచ్చిపోవటం ఏంది, వాళ్ళు మరలా తిరిగి రావటం ఏంటి, మరలా ఈ చరిత్ర ముందుకు సాగటం ఏంటి? జనరల్గా ఆలోచిస్తూ వెళ్తే పెద్ద పాయింట్ లేనట్టుగా కనిపిస్తుంది. బట్ దెర్ ఈజ్ ఎ పాయింట్ ఫర్ దట్. అక్కడున్న ప్రతి అధ్యాయానికి, అసలు ఆ రూతు గ్రంథంలో ఉన్న 4 అధ్యాయాలకి ఒక ముఖ్యమైన సారాంశం ఉంది. ఈ సారాంశం న్యాయాధిపతుల గ్రంథ చరిత్రను, సమూయేలు గ్రంథ చరిత్రను కలుపుతూ ఒక గొప్పదైన బైబిల్ గ్రంథ చరిత్రను చూయిస్తుంది. ఓకే, రూతుకు ఒక కుమారుడు పుడతాడు. అతని పేరేంటి ఎవరికైనా తెలిస్తే? ఓబేద్, రైట్? అవునా? ఈయన అసలు చరిత్రలో ఎక్కడైనా కనిపిస్తాడు మీకు? ఎక్కడ కనిపించడు. ఓబేద్ కుమారుడు ఎవరు? యెషై కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు ఎవరు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. ఓకే, సో డోంట్ థింక్ దట్ సమ్ పార్ట్స్ ఆఫ్ బైబిల్ ఆర్ యూజ్లెస్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ బైబిల్ ఆర్ యూస్ఫుల్. కాదు, ఎవ్రీ పార్ట్ ఆఫ్ బైబిల్ హ్యాస్ ఎ మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. ప్రతి అధ్యాయానికి ఒక సారాంశం, ప్రతి లేఖన భాగానికి, సెట్ ఆఫ్ వచనాలకు ఒక మెయిన్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ మెయిన్ పాయింట్ని కనుక్కోవడం అనేది ఫస్ట్ టాస్క్ మన బైబిల్ స్టడీలో, పర్సనల్ బైబిల్ స్టడీలో. ఓకే, అది ఎలా చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ను, ఎక్సర్సైజ్ని మీకు చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, సో విల్ గెట్ ఇన్ టు 1 చాప్టర్. ఎందుకు నేను ఇప్పటికిప్పుడు షిఫ్ట్ అవుతున్నాను ఇంకో చాప్టర్ కంటే, నేను కొంతమందిని ఇక్కడ చూశాను. ఎవరు అంటే, ఇంతకుముందు నేను బైబిల్ స్టడీ గురించి చెప్పినప్పుడు, ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఓకే, విల్ గో టు అదర్ చాప్టర్. ఓకే, ఒకసారి
మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు. ఓకే, ఐ విల్ గివ్ యూ 2 minutes ఆఫ్ టైం. 2 నిమిషాల టైం ఉంది మీకు. 15 వర్సెస్ చదివేసేయండి త్వరగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15 వచనాలు. జాగ్రత్తగా చదవండి, క్వశ్చన్స్ అడుగుతాం. రైట్, అందరూ నా వైపు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఫస్ట్ 15 వర్సెస్ మ్యాక్సిమం అందరు కంప్లీట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ 15 వర్సెస్లో మనం చెప్పుకుంటున్న వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ దీస్ 15 వర్సెస్? మత్తయి సువార్తలో ఈ సువార్తికుడు ఈ 15 వచనాల నుండి ఈ 15 వచనాలు రాస్తూ ఉండగా మెయిన్ ఐడియా ఏంటి? ఈ మత్తయి సువార్తికుని మెయిన్ ఐడియా ఏంటి? అందరు కలిపి చెప్పేవాడండి. ఎవరైనా గట్టిగా, ఎనీవన్? నాకు వినిపించట్లేదో మీరు చెప్పట్లేదు, అర్థం కావట్లేదు. మెయిన్ ఐడియా, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ టెక్స్ట్? అసలు మెయిన్ పాయింట్ ఏంటి 15 వర్సెస్లో? యేసుప్రభు పుట్టాడా? బర్త్ ప్లేస్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకా బాయ్స్ నుండి ఆన్సర్ వచ్చింది కాబట్టి జెండర్ ఈక్వాలిటీ, గర్ల్స్ నుంచి కూడా ఆన్సర్ రావాలి. వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దీస్ 15 వర్సెస్? సిక్స్త్ వర్స్లో ఓకే, ఓకే, 6th వర్స్ని
తమ్ముడు దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ 15 వర్సెస్ అని తమ్ముడు చెప్తున్నాడు. ఇంకా ఆ లాస్ట్ సెక్షన్ అసలు మాట్లాడలేదు. అందరూ కుర్చీల్లో ఉన్న సెక్షన్ అంతా అన్నలో తమ్ముళ్ళు అసలు మాట్లాడలేదు. ఎనీథింగ్ గర్ల్స్ వైపు నుంచి ఒక ఆన్సర్ వస్తే ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, గాడ్ కాలింగ్ అవుట్ హిస్ సన్. ఓకే, దేవుడు తన కుమారుని పిలవడం. ఇంకా 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 నేను ఎందుకు ఈ అధ్యాయాన్ని పిక్ చేసుకున్నానంటే, ఇప్పుడే మనకు డిసెంబర్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ డిసెంబర్లో ఈ అధ్యాయాన్ని చాలాసార్లు ఎక్కడో చోట వినే ఉంటాం మనం, అవునా? రైట్. యేసు ప్రభు పుట్టాడు, ఈ అధ్యాయానికి మెయిన్ పాయింట్ అని ఎంతమంది ఒప్పుకుంటారు? ఓకే, యేసు ప్రభు పుట్టిన స్థలం గురించి ఇది మెయిన్ పాయింట్గా చెప్పబడుతుంది. 15 వచనాలు ఎంతమంది అనుకుంటున్నారు? అన్నిటికీ అందరూ చేయెత్తకూడదు. ఇందాక ఎత్తిన వాళ్ళు ఇప్పుడు చేయెత్తకూడదు. ఇందాక చేయెత్తారు కదా ఒక పాయింట్కి, మళ్ళీ ఇప్పుడు ఒక బేసిక్ విషయం చెప్తాను వెళ్ళకంటే ముందుగా. ఎన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయి ప్రతి భాగానికి? ఎన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయి? ఒక్క మెయిన్ పాయింట్ ఉంటుంది, అవునా? కానీ ఇప్పటికి ఎన్ని ఆన్సర్స్ వచ్చినాయి మనకి? ఒక 3-4 ఆన్సర్స్ వచ్చినాయి. ఓకే, అండ్ మనలో కొంతమంది ఒకే ఆన్సర్కి 2 చేతులు ఎత్తున్నారు, లేకపోతే ఒకే ఆన్సర్కి 2 సార్లు చేతులు ఎత్తున్నారు మనలో కొంతమంది. ఓకే, సో ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద టెక్స్ట్ అని మనం వచ్చినప్పుడు ఈ 15 వచనాలు అసలు దేని గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడ్డాయి, వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్, అసలు ఏమంటారు సారాంశం ఈ 15 వచనాలకు ఏంటి అంటే, చాలా సందర్భాల్లో ఓకే యేసు ప్రభు పుట్టిన స్థలం, లేకపోతే యేసు ప్రభు పుట్టుట గురించి, వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ దెర్ ఇస్ ఎ మైన్యూట్ డీటెయిల్ ఇన్ దిస్ చాప్టర్. ఈ విషయాన్ని మనం చూడడం, ఆ విషయం ఈ అధ్యాయానికి చాలా ప్రాథమికమైన విషయం. ఓకే, ప్రైమరీ థింగ్ ఏంటి అంటే, ద ఫస్ట్ వర్స్, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రైట్, మెయిన్ పాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ద క్వశ్చన్ ఈజ్ దిస్. ఓకే, యూదయ బెత్లెహేములో జరిగిందా, ఇంకో చోట జరిగిందా? రైట్, డీటెయిల్స్ ఆర్ ఇంపార్టెంట్. కానీ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న ఈ యొక్క 2 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకు అంటే, తర్వాత మూడో వచనం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చుతామని చెప్పిరి. అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు పూజించడానికి? ఎందుకు వచ్చారు వీళ్ళు పూజించడానికి? ఎందుకు వచ్చారండి వీరు పూజించడానికి? యూదుల రాజుగా పుట్టాడు కాబట్టి వచ్చారు. నా మాట అర్థమైందా? యూదుల రాజుగా ఎవరో పుట్టారు, ఆయనను పూజించడానికి మేము వచ్చాం. రైట్, 4వ వచనం, 3వ వచనం, హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము ఉన్న వారందరూ కలవరపడ్డారు. ఎందుకు కలవరపడుతున్నారు వీరందరూ? రాజు పుట్టాడని, అంతేనా? ఇప్పుడు హేరోదు పొరపాటున హేరోదు దగ్గరికి వచ్చి, ఏమండి పలానా సుబ్బారావు గారి కొడుకు పుట్టాడంటే హేరోదు ఏమైనా బాధపడతాడా? ఆయనకి అంత బాధ ఏమన్నా? సరే పుడితే పుట్టాడు అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎందుకు బాధపడుతున్నాడు? ఆయన రాజు పుట్టాడని బాధపడుతున్నాడు. అంటే ఇప్పుడు ఒక 4 వర్సెస్ మనం చదువుకున్నాం. ఈ 4 వర్సెస్ అంతా దేని చుట్టూ తిరుగుతున్నాయి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే విషయం గురించి తిరుగుతున్నాయి, అవునా? ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం అలా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏ పాయింట్ చుట్టూ అన్ని విషయాలు రివాల్వ్ అవుతున్నాయో మనం చూడాలి. ఇప్పుడు 5th వర్స్కి వెళ్దాం, 4th వర్స్. లేకపోతే కాబట్టి రాజు ప్రధానులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఇప్పుడు రాజు వారందరిని పిలిచి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? పుట్టాడు కాబట్టి అడుగుతున్నాడు. రాజు పుట్టాడు కాబట్టి ఈ రాజు ఎక్కడున్నాడో అడుగుతున్నాడు. రైట్, అగైన్ 2nd వచనంలో ఉన్న ఆ పాయింట్ దగ్గరికి మిగిలిన వచనాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయా లేదా? అండ్ ద 5th వన్ ఆర్ అక్కడ ప్రవచనాన్ని మనం చూస్తాం 6th వన్. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని ఎక్కడికి పంపించాడు?
బెత్లెహేమునకు పంపించాడు. అసలు రాజు గ్రంథాలు ఓపెన్ చేయించడానికి, రాజు జ్ఞానులను రహస్యంగా పిలిచి వీరందరినీ జ్ఞానులను పంపించి ఆయన ఎక్కడ పుట్టాడో మీరు వెళ్ళి పూజించండి, నాకు కూడా చెప్పండి అని చెప్పడానికి అంత ఏ వచనం ఇంపార్టెంట్? అక్కడ ఏ వచనం చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి ఈ విషయాలన్నీ? నేను చెప్పిన అర్థమైంది? నేను చెప్పింది ఏ వచనం చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి? సెకండ్ వచనం చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి. అవునా? మీకు ఒక విషయం చెప్పమంటారా? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అనే క్వశ్చన్ లేకపోతే ఈ 15 వచనాల్లో ఇన్ని విషయాలు జరుగుతాయా? జరగవు. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ దీస్ 15 verses ఇఫ్ దెర్ ఈస్ నో క్వశ్చన్. ఆ పాయింట్ను మెయిన్ పాయింట్ ఆఫ్ ద టెక్స్ట్గా మనం పిలుస్తాం. మెయిన్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్ అంటే అది. సో ద మెయిన్ ఐడియా, ఇంక నేను చదవటానికి టైం లేదు కాబట్టి చదవట్లేదు. ఇప్పుడు తర్వాత హేరోదు ఏం చెప్తా అంటే జ్ఞానులు వెళ్ళిపోతారు, అందరూ చిన్నపిల్లలు మగపిల్లలు అందరిని ఏం చేయమంటాడు? చంపేయమంటాడు. ఎందుకు చంపేయమంటున్నాడు? రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవడానికి, ఆ రాజుగా పుట్టిన వాడిని నాశనం చేయడానికి. యోసేపు మరియలు యేసు ప్రభువుని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు? నజరేతుకు వెళ్ళిపోతారు, ఐగుప్తుకు వెళ్ళిపోతారు, ముందు తర్వాత నజరేతుకు వస్తారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఒక రాజుగా పుట్టాడని చెప్పి ఆ వర్తమానం మరొక రాజుకు తెలిసింది కాబట్టి. ఓకే, సో ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద టెక్స్ట్ ఈ 15 వచనాల్లో జ్ఞానులు వచ్చి ఆరాధించడం, రైట్? ఖచ్చితంగా జ్ఞానులు వచ్చి ఆరాధించారు. ఎందుకు వచ్చి ఆరాధించారు? రాజుగా, యూదుల రాజుగా పుట్టాడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి ఈ 15 వచనాల్లో ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు ఒక టైటిల్ని ఇస్తుంది. మెయిన్ ఐడియా అనేది ఒక టైటిల్ లాంటిది. అర్థమైందా? ఇప్పుడు న్యూస్ పేపర్స్లో గుంటూరులో పెను విషాదం అని ఎందుకు రాస్తారు? అది చూడగానే మనకు మిగిలిన విషయాలు ఎంతో కొంత అర్థమవడానికి. ఓకే, సో ఈ 15 verses పైన టైటిల్ ఏమని రాయాలి తెలుసా? యూదుల రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్. చాలా సందర్భాల్లో జరిగేది ఏంటి అంటే ఈ 15 వచనాలు చదివేటప్పుడు ఈ 15 వచనాల్లో మెయిన్ ఐడియా అనే దాన్ని మనం చాలా సందర్భాల్లో గమనించాం. అసలు ఏ పాయింట్ చుట్టూ ఈ 15 verses రివాల్వ్ అవుతున్నాయి అనే విషయాన్ని మనం చాలా సందర్భాల్లో గమనించకుండా జ్ఞానులు యేసు ప్రభువుని ఆరాధించడానికి సాంబ్రాణి బోలం తీసుకుని వచ్చారు. రైట్, తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? పనిలాగా తీసుకొచ్చారా? కాదు, యూదుల రాజుగా ఒక ఆయన పుట్టాడు కాబట్టి తీసుకొచ్చారు. ఇది ఎందుకు అంత ప్రాముఖ్యమైన డీటెయిల్ నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అండ్ దెన్ విల్ గో టు ద నెక్స్ట్ సెక్షన్. యూదుల రాజుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టాడు అంటే అప్పటికే యూదా దేశానికి రాజు ఎవరో తెలుసా? అప్పటికే యూదా దేశానికి రాజు ఎవరు? హేరోదు. ఇప్పటికే రాజుగా ఉన్నాడు. ఇప్పుడు మరొక రాజు జన్మించాడు. ఇప్పుడు మొదటి 15 వచనాల్లో మనకున్న డిఫరెన్సియేషన్ ఏంటంటే there is a differentiation between earthly king and a heavenly king. ఓకే, యూదా దేశానికి ఒక భూలోక సంబంధమైన రాజు ఉన్నాడు, కానీ ఇదిగో యూదా దేశానికి ఒక పరలోక సంబంధమైన రాజు జన్మించాడు. ఈ రాజుకు కలవరం ఎందుకంటే మరొక రాజు జన్మించాడని. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్నలు ఏంటంటే ఒక రాజు ఉండగా ఈ దేశానికి ఇంకో రాజు జన్మించాల్సిన అవసరం ఏంటి? దట్ క్వశ్చన్ స్టార్ట్స్ యువర్ మెడిటేషన్. ఆ మెయిన్ పాయింట్ని పట్టుకున్నారు కాబట్టి జ్ఞానులు తూర్పు దేశం నుండి వారు ప్రయాణించి వచ్చి యేసు ప్రభువుని ఆరాధించారు. ఎప్పుడైతే మనకు మెయిన్ పాయింట్ అర్థం కాదో నా జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ చదవటం అంత ప్రారంభించబడదు. యూదుల రాజు యేసు ప్రభు పుట్టాడు, దట్స్ ఎ జనరల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. కానీ అక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ కాదు అది. దట్స్ ద మెయిన్ ఐడియా దట్ దిస్ రైటర్ ఆఫ్ ద గాస్పెల్ ఈస్ ట్రైయింగ్ టు కన్వే టు యూ. ఆ మెయిన్ ఐడియాని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మెడిటేషన్లో ఫస్ట్ పార్ట్లోనే మనం ఎక్కడ ఆగిపోయినట్టు లెక్క. యు గాట్ మై పాయింట్? అర్థమైందని నేను చెప్పింది. మరొక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం, ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి. మనకందరూ తెలిసిన కీర్తన గ్రంథం మొదటి కీర్తన. ఓకే, ఎక్కువ వచనాలు ఉన్నాయి కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని కీర్తన గ్రంథం మొదటి కీర్తన, ఫస్ట్ సామ్. ఓకే, ఎన్ని వచనాలు ఉన్నాయి ఫస్ట్ సామ్లో? 6 verses ఉన్నాయి. ఓకే, ఈ 6 versesని 1 minute చదివేద్దాం. ఓకే, ఓన్లీ 1 minute. ఒక్క నిమిషంలో 6 వచనాలను. ఇప్పటికే చాలామంది సండే స్కూల్ కూడా చదువుంటారు. ప్లీజ్ ట్రై టు రీడ్ ద సామ్.
మీకోసం నేను కూడా చదవడం ప్రారంభిస్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరನ್ನು నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగును ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అయిపోయిందా? వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్? ఈ 6 వర్సెస్ ఒక పారాగ్రాఫ్గా ఉంది కదా, అవునా? ఈ పారాగ్రాఫ్కు ఉన్న మెయిన్ ఐడియా ఏంటి? ఈ పారాగ్రాఫ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? ఆ సెక్షన్లో, ఆ కెమెరా వెనక నుంచి ఆ సెక్షన్లో తెలుసుకుందాం. వాళ్ళు అసలు ఎవరు మాట్లాడలేదు. ఏదైనా ఇన్పుట్స్? ధర్మశాస్త్రమా? ఓకే, ధర్మశాస్త్రం. ఇంకా దుష్టులు ఎవరు చెప్పారు? సూపర్ తమ్ముడు. ఇంకా నెక్స్ట్ వెనకాల ఇంకా 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 విల్ గో టు గర్ల్స్. ఆ మధ్యలో సెక్షన్లో ఎవరైనా అసలు ఏం లేదా ఈ అధ్యాయంలో? మీ అందరు సండే స్కూల్ కూడా చదువుంటారు కదా, ఒకవేళ సండే స్కూల్కి వెళ్ళి ఉంటే. మెయిన్ పాయింట్ ఏంటి? ఈ అధ్యాయానికి మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఏంటి? దుష్టులా? అంతేనా? నీతిమంతులు లేరా? మరి దుష్టులు ఉన్నప్పుడు నీతిమంతులు కూడా చెప్పాలి కదా. దుష్టులు అని ఎందుకు చెప్తున్నాం తెలుసా? స్టార్ట్ అయింది ఎలాగా? దుష్టులతో. కాబట్టి మెయిన్ పాయింట్ ఏంటి? దుష్టులు కానే కాదు. ఎందుకు కాదో నేను చెప్తా. ఓకే, రైట్. ఒకసారి ఈ వచనం వెంబడి వచనం చదవడానికి ట్రై చేద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అయిపోయింది. అక్కడ ఏమన్నా కంటిన్యూషన్ ఉందా లేదా? నెక్స్ట్ ఏంటి కంటిన్యూషన్? పాపుల మార్గమున నిలువక. అయిపోయిందా? అయిపోలేదు. నెక్స్ట్ అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. అయిపోయిందా? అవలేదు. సెకండ్ వచనం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. అయిపోయిందా? అవలేదు. నెక్స్ట్ దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అయిపోయిందా? అయిపోయింది. మరి దుష్టులు ఎట్లా అవుతారు? మెయిన్ పాయింట్ దుష్టులు మెయిన్ పాయింట్ ఎలా అవుతారు? నా పాయింట్ అర్థమైందా? నేను చెప్పే విషయం అర్థమైందా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, ఇంకా కంటిన్యూషన్ ఉంది, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. రైట్. 2 వచనాలే కానీ అయిపోయింది, అప్పుడే మెయిన్ పాయింట్ అంటే చెప్పావు అని అనుకుంటున్నారేమో. 3వ వచనంకి వెళ్దాం. అతడు నీటి కాలువలు. అతడు ఎవరు? ధ్యానించేవాడు. పర్ఫెక్ట్, తిరుగులేదు మీకు అందరికీ. అతడు ఎవరు? ధ్యానించేవాడు. అంటే ఇప్పుడు 3వ వచనం ఏ వచనంతో కనెక్ట్ అవుతుంది? 2వ వచనంతో కనెక్ట్ అవుతుంది. 4వ వచనం దుష్టులు అలాగున ఉండక. ఎలాగున ఉండక? ధ్యానించేవాడు లాగున ఉండక. 4వ వచనం దేంతో కనెక్ట్ అవుతుంది? 2nd వచనంతో కనెక్ట్ అవుతుంది. 5th వచనం కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు. ఎందుకు కాబట్టి? దేని గురించి కాబట్టి? ఇదంతా జరుగుతుంది కాబట్టి. రైట్. 6వ వచనం నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టులు అని ఎక్కువసార్లు వచ్చినంత మాత్రాన మెయిన్ పాయింట్ దుష్టుల గురించి కాదు. ఈ అధ్యాయం చదవగానే వెంటనే మనం తీసుకునే ఒక ఇన్పుట్ ఏంటో తెలుసా? రైట్, నేను దుష్టునిలాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? నీతిమంతుడిలాగా ఉండాలి. తప్పేం కాదు, మనం చదువుతుంది, మనం ధ్యానిస్తుంది తప్పని ఏం చెప్పట్లేదు ఇక్కడ. బట్ ఇంకా ఒక స్టెప్ లోతుగా డిగ్ చేయడానికి మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ ఐడియా ఏంటి ఈ అధ్యాయానికి, ఈ సామ్కి, ఈ కీర్తనకు మెయిన్ ఐడియా ఏంటి అంటే, ద మెయిన్ ఐడియా ఈజ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు దుష్టుడుగా ఎప్పటికీ ఉండలేడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించని వాడు దుష్టుడుగా మిగిలిపోతాడు. దుష్టుడు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడు. నీతిమంతుడైతే ఏం చేస్తాడు? దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాడు. అర్థమైందా? సో ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ సామ్ ఈజ్ నాట్ అబౌట్ వికెడ్, దుష్టుల గురించి కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించడం గురించి. మన పాయింట్ ఎలా అంటే,
ఇన్ని డీటెయిల్స్ మనం చూసి అసలు మెయిన్ విషయాన్ని అక్కడ వదిలేసి మిగిలిన వాటి అన్నింటినీ తీసుకొని వస్తాం అనమాట. అర్థమైంది నేను చెప్పింది? మెయిన్ వాటిని అన్న వదిలేసి మిగిలిన వాటిని తీసుకొని వస్తాం. బట్ ద మెయిన్ పాయింట్ లైస్ దేర్ ఇట్ సెల్ఫ్, దేవుని వాక్యాన్ని ధ్యానించడం. ఓకే, సో ఏ అధ్యాయాన్నైనా, ఏ లేఖన భాగానైనా, ప్యాసేజెస్ను లేకపోతే వచ్చిన భాగాలను మీరు తీసుకోవడం ప్రారంభించినప్పుడు రిమెంబర్ దట్ దెర్ ఈస్ ఎ మెయిన్ పాయింట్ ఇన్ దిస్ టెక్స్ట్. అర్థమైందా? రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దామా? ముందుకెళ్దామా? ద నెక్స్ట్ స్టెప్. ఓకే, మెయిన్ పాయింట్ ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి చిన్న హింట్స్ ఏంటంటే, ఆ మెయిన్ పాయింట్ చుట్టూ ఆ వచనాలన్నీ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ మెయిన్ పాయింట్ చుట్టూ మిగిలిన వచనాలన్నీ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అది మెయిన్ పాయింట్ అవుతుంది. ఓకే, నా టైంని బట్టి మీరు ఇంకో ఎగ్జాంపుల్ కావాలన్నా నేను చేయలేను ఇప్పుడు. విల్ గో అహెడ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్, నెక్స్ట్ ఏ అక్షరం ఉంది? ఈ. ఎం, మెయిన్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్. ఈ అంటే ఎలాబరేట్ ద ఐడియా. ఓకే, ఎలాబరేట్ ద మెయిన్ ఐడియా రాసుకోవచ్చు. ఎలాబరేట్ ద మెయిన్ ఐడియా. ప్రపంచంలో చాలా విపరీతమైన బోధలు ఉంటాయి. వన్ ఆఫ్ దట్ టీచింగ్ ఈజ్ ప్రాస్పెరిటీ గాస్పెల్ అని మనం పిలుస్తాం. ఓకే, మనకందరికీ కీర్తన గ్రంథం 23వ అధ్యాయం తెలుసు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరను చేయించున్నాడు. రైట్, మనకందరూ తెలుసు కదా. ఈ అధ్యాయంలో మెయిన్ పాయింట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమని అర్థం చేసుకోవాలి? దేవుని కాపరిత్వం గురించి అధ్యాయం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరను చేస్తాడు, నూనెతో నా తల అంటుతాడు. ఈ అధ్యాయం అనేది దేవుడు నిన్ను ఆశీర్వదించే అధ్యాయం అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఆ అధ్యాయానికి ఉన్న మెయిన్ పాయింట్ అది కాదు. ఆ అధ్యాయం దేవుని కాపరిత్వం గురించిన అధ్యాయం. ద మెయిన్ పాయింట్ ఆఫ్ దట్ చాప్టర్ ఈస్ అబౌట్ గాడ్స్ షెపర్డింగ్. దేవుని కాపరిత్వంకి, దేవుడు ఆశీర్వదించేదానికి డిఫరెన్స్ ఉంది. ఓకే, ఈ అధ్యాయాన్ని చెప్పి దేవుడు స్వస్థత కలిగించేస్తాడు, మీకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, కథ మార్చేస్తున్నాడు దేవుడు అని చెప్తే అక్కడ కొంచెం ఇంకా మెయిన్ పాయింట్ ఇంకా రాలేదని అర్థం. నేను చెప్పటం కాదు, ఎవరిని క్రిటిసైజ్ కూడా చేయట్లేదు. మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయాన్ని చదవండి, Psalm 23 మీరు చదవండి. ఓకే, ఇప్పుడు మెయిన్ పాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఆ ఉద్దేశంతో చదవడం ప్రారంభించండి. యూ విల్ గెట్ టు సీ ద రియల్ ఐడియా, ద రియల్ కాన్సెప్ట్ ఆఫ్ Psalm 23. ఓకే, సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. ఎలాబరేట్ ద మెయిన్ ఐడియా. ఎలాబరేషన్ అంటే అర్థం ఏంటి అంటే, అక్కడున్న కొన్ని డీటెయిల్స్ కోసం కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేయడం. ఓకే, అబ్జర్వేషన్ ఏంటి అంటే, మనం ఫస్ట్ కీర్తనలో ఉన్నాం కదా. ఈ ఫస్ట్ కీర్తనలో దుష్టులు అనే మాట కొంతమంది చెప్పారు, కొంతమంది నీతిమంతులు అనే మాట చెప్పారు. ఓకే, ఈ రెండు ఏంటంటే ఈ అధ్యాయానికి క్యారెక్టర్స్. అవునా, ఈ రెండు పాత్రలు అంటాం. ఈ రెండు పాత్రలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్లే చేస్తాయి. ఓకే, కీ రోల్ ప్లే చేస్తాయి ఈ అధ్యాయానికి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఎలాబరేషన్ మీన్స్. ఓకే, ఒక్కొక్క పాయింట్లో ఓకే ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటి, ఓకే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్న వారెవరు, ఓకే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ హియర్. ఓకే, ఇంకా ఇక్కడ మనకు తెలియని విషయం లేకపోతే ఏదైనా ఊరు పేర్లు కానీ ఏదైనా జియోగ్రఫికల్ డీటెయిల్స్ కానీ ఉన్నాయా. ఓకే, జియోగ్రఫికల్ డీటెయిల్స్ కానీ ఉన్నాయా. ఇక్కడ అతడు నీటి కాలువల యోరను నాటబడినదై అంటే ఎంతమందికి అర్థమైంది ఇక్కడ. అతడు నీటి కాలువల యోరను నాటబడింది అంటే ఎంతమంది తెలుసు ఇక్కడ. ఒక అక్క చేస్తారు. ఓకే, అంటే అర్థం ఏంటి. నీళ్లు ప్రవహించే చోట చెట్టు నాటితే ఆ నీళ్లు దానికి హెల్ప్ అవుతాయి గ్రో అవటానికి, అంతేనా. యోరను అంటే అర్థం ఏంటి. దాన్నే ఎలాబరేట్ ద డీటెయిల్స్ అని చెప్తాం. ఎలాబరేట్ ద మెయిన్ ఐడియా అంటే అర్థం ఏంటంటే
రైట్, కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఓకే, మెయిన్ ఐడియా అర్థమైపోయింది. ఈ మెయిన్ ఐడియా చుట్టూ ఏమేమి అబ్జర్వేషన్స్ మనం చేయగలం. హియర్ ఇన్ ద ఫస్ట్ సామ్ అబ్జర్వేషన్ చేయగలిగిన విషయాలు ఏంటంటే, దుష్టుల గురించి ఎక్కువసార్లు రాయబడింది, తర్వాత నీతిమంతుల గురించి ఎక్కువసార్లు రాయబడింది, ఆ తర్వాత జియోగ్రఫికల్ డీటెయిల్స్ రాయబడినాయి. ఏంటి అంటే, యోరను అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్. ఓకే, మనకు అర్థం అవడానికి ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్, ఏదైనా నది ప్రవహిస్తున్నప్పుడు కానీ, ఆ నీటి కాలు వెళుతున్నప్పుడు కానీ, ఆ ప్రక్కనే ఒక చెట్టు నాటబడితే ఆ చెట్టుకుండే విశిష్టతలు వేరు. ద యూనిక్నెస్ ఆఫ్ దట్ ట్రీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఓకే, సో ఈ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ డీటెయిల్స్ మనం చేయడం ప్రారంభించాలి. ఎందుకు కేర్ఫుల్ అబ్జర్వేషన్ అంటే, ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ డి. ఓకే, ఎంఈ అయిపోయింది, తర్వాత డి. డి ఈజ్ డివైడ్ ద టెక్స్ట్. డి ఈజ్ నథింగ్ బట్ డివైడ్ ద టెక్స్ట్. ఒకవైపు మెయిన్ ఐడియా తీసుకొని నెక్స్ట్ స్టెప్లో కేర్ఫుల్ అబ్జర్వేషన్, ఎలాబరేషన్ చేసిన తర్వాత ఈ రెండు హెల్ప్ ఏ రీతిగా చేస్తే అంటే, మనకు ఇప్పుడు టెక్స్ట్ను డివైడ్ చేయడానికి మనకు పనికి వస్తాయి. అంటే ఎందుకు డివైడ్ చేయాలన్నా మనం అంటే, పౌలు గారు తిమోతికి రాస్తూ సత్యవాక్యమును సరిగా విభజించాలి, టు రైట్ఫుల్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, సత్యవాక్యమును సరిగా విభజించాలి, టు డివైడ్ ద టెక్స్ట్ అండ్ టు అండర్స్టాండ్ వాట్ ఈచ్ టెక్స్ట్ ఈజ్ మీనింగ్ టు యూ. ఓకే, డివిజన్ ఆఫ్ ద టెక్స్ట్ అనేది దేన్ని బట్టి, ఏ డిపెండెన్స్తో డివైడ్ చేయాలి? ఇప్పుడు ఏ డిపెండెన్స్తో డివైడ్ చేయాలి? దేన్ని బట్టి డివైడ్ చేస్తాం టెక్స్ట్ని? ఇప్పుడు ఇక్కడ 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలని నేను ఒక 3 పార్ట్స్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ 3 పార్ట్స్ దేన్ని బట్టి చేస్తాం? దేన్ని బట్టి? మెయిన్ ఐడియాని బట్టి. వెరీ గుడ్, మెయిన్ ఐడియాని బట్టి ఇప్పుడు ఈ 3 పార్ట్స్ను డివైడ్ చేస్తాం. రైట్, సో ఈ 3 పార్ట్స్ను మెయిన్ ఐడియాని బట్టి డివైడ్ చేయడం ఎలాగో చూద్దాం. ద ఫస్ట్ 2 వర్సెస్. ఓకే, ద ఫస్ట్ 2 వర్సెస్. మెయిన్ ఐడియా ఏంటి అధ్యాయానికి? దేవుని ధర్మశాస్త్రంను ధ్యానించాలి. ఓకే, సో ఫస్ట్ 2 వర్సెస్లో దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ఫలితాలు మనం చూస్తాం. ఓకే, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ఫలితాలు మనం చూస్తాం. అండ్ ద సెకండ్ 2 వర్సెస్ దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారి వైఖరిని మనం చూస్తాం. ఓకే, దేవుని ధర్మశాస్త్రంను ధ్యానించే వారి వైఖరిని మనం చూస్తాం. అండ్ ద లాస్ట్ 2 వర్సెస్ దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారికి కలగబోయే ఫలితాలను మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు నా 3 డివిజన్స్లో కూడా కామన్ పాయింట్ ఏంటి? దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం. ఓకే, ఇప్పుడు డివిజన్ ఆఫ్ ద టెక్స్ట్ని డివైడ్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని ధర్మశాస్త్రం అనే పాయింట్ నేను అక్కడ పెట్టకపోతే నేను ఎలా డివైడ్ చేస్తాను? ఏ రిఫరెన్స్తో డివైడ్ చేస్తాను టెక్స్ట్ని? మెయిన్ ఐడియా అనేది ఎంత ప్రాముఖ్యమో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వెన్ యూ డోంట్ ఫైండ్ మెయిన్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్, ఆ మెయిన్ ఐడియా అనేది మీ డివిజన్కు కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు మెయిన్ ఐడియాను కనుక్కోవడం అనేది నెగ్లెక్ట్ చేస్తారో, టెక్స్ట్ని డివైడ్ చేయడం అనేది చాలా చల్లా చెదురుగా అయిపోతుంది. ఒక మెయిన్ ఐడియా కాకుండా డివైడ్ చేయడానికి ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ 2 వర్సెస్ నేను డివైడ్ చేస్తాం. మెయిన్ ఐడియా లేకపోతే ఏమని డివైడ్ చేస్తాం? ఫస్ట్ 2 వర్సెస్ దుష్టులను డివైడ్ చేద్దామా? నీతిమంతులను డివైడ్ చేద్దామా? ఏమని డివైడ్ చేద్దాం? ఇప్పుడు డౌట్ వస్తుందా డివైడ్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో? సో దట్ ఈస్ వై మెయిన్ ఐడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ ఐడియాని ఎలా కనుక్కుంటాం అనే దానికి ఎక్కువ టైంని నేను స్పెండ్ చేసిన కూడా ఉద్దేశం అదే. సో మెయిన్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్ అనేది ఎం, తర్వాత ఈ ఎలాబొరేట్ ద ఐడియా. ఓకే, అండ్ డి ద థర్డ్ వన్ డివైడ్ ద టెక్స్ట్. ఓకే, డివిజన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే విషయాలన్నీ మనకు చాలా సింపుల్గా అవడం ప్రారంభిస్తాయి. ఓకే, డివిజన్ ఎప్పుడైతే అవుతుందో ఈజీగా మనం తీసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మనకి ఇంత ప్లేట్లో అన్నం పెట్టారనుకున్నాం. ఓకే, ఇంత ప్లేట్లో అన్నం పెట్టగానే ఆ ప్లేట్ అమాంతం మింగేస్తారా? మింగేరు. ఎందుకు? మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఎందుకు మింగాయం? చిన్న చిన్న పార్ట్స్ చేసినప్పుడు ఏమవుద్ది?
అరిగించుకోవడానికి, తీసుకోవడానికి ఈజీ అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది. అందుకే దేవుడు మనకి ఆయన లేఖనాలకు ఇచ్చిన అవకాశం ఏంటి అంటే, యు రైట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టేక్ ఇట్ ఇన్ పార్ట్స్. ఓకే, మీకు ఒక విషయం చెప్పమంటారా? అందుకే మనకు అధ్యాయాల సంఖ్య ఉంటుంది, వచనాలు కూడా పారాగ్రాఫ్స్గా ఉంటాయి. అవునా? ఎందుకు ఇదంతా? చిన్న చిన్న పార్ట్స్ అనేవి మనకు అనుగ్రహించి ఈ పార్ట్స్లో నుండి ఈజీగా మనం తెలుసుకునే వివరాలు అందించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు నిర్ణయించాడు. ఓకే, సో ద ఎడిటర్స్ ఆఫ్ బైబిల్ అధ్యాయాలను ఇవ్వడం ప్రారంభించారు. ఓకే, వచనాల సెట్స్ని ఇవ్వడం ప్రారంభించారు. యాక్చువల్గా ప్రారంభ దినాల్లో బైబిల్ గ్రంథం హెబ్రీ భాషలో ప్రారంభ గ్రంథపు చుట్టల్లో ఉన్నప్పుడు ఇట్లా పారాగ్రాఫ్స్, వచనాలు ఇవన్నీ ఏం కనిపించవు మీకు. బట్ ప్రైజ్ గాడ్ that the Bible that we are reading now have chapters, okay, and there are set of verses also. Okay, so ఈ 3 విషయాలు అయిపోయిన తర్వాత and the next comes ఏ లెటర్ వస్తున్న తర్వాత I. So I is interpret the text. Okay, interpretation of the text. Okay, కొంచెం ఫాస్ట్గా పరిగెద్దాం. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టెక్స్ట్. ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా ఒక 2 minutes నా వైపు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, ఓన్లీ 2 minutes. ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థం ఏంటంటే వ్యాఖ్యానం. ఏంటది? వ్యాఖ్యానం. అన్న ఇదేందన్నా మనకెందుకు ఈ బాధ? చాలామంది పెద్దవాళ్ళు ఉంటారులే, మనం వ్యాఖ్యానం అవన్నీ చేయకూడదు. కాదు, వ్యాఖ్యానం అనేది ధ్యానంలో భాగం. ఓకే, సో వ్యాఖ్యానం అంటే అర్థం ఏంటి అంటే, మనకెవరైనా ఒక ఓల్డ్, ఓకే, ఈ గుంటూరులో ఉన్నాం కదా మనం. ఓకే, మీరు అందరూ ఎంతమంది గుంటూరులో నాకు తెలియదు. గుంటూరు 1948లో గుంటూరు మ్యాప్ని మనకిచ్చి ఈ మ్యాప్ ప్రకారం నీ గుంటూరు గురించి తెలీదు. ఈ మ్యాప్ ప్రకారం నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళంటే వెళ్ళగలవా? వెళ్ళలేం. ఎందుకు వెళ్ళాం? అప్పుడు మ్యాప్కి ఇప్పుడున్న డెవలప్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు. అప్పుడు మ్యాప్లో మనం నుంచున్న ఈ ప్లేస్లో ఏదో చెత్తపొట్టు ఉండేదేమో, కానీ ఇప్పుడు ఏమున్నాం? ఒక బిల్డింగ్ ఉంది, ఒక కమ్యూనిటీ హాల్ ఉంది, ఒక ప్రేయర్ హాల్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఆ టైంలో అక్కడున్న ఒరిజినల్ ఆడియన్స్ కోసం రాయబడిన కొన్ని విషయాలు ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనకి ఏ రీతిగా అప్లై అవుతాయి, ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాలు అని చెప్పడానికి ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. అర్థమైందా? రైట్. ఇంటర్ప్రిటేషన్ అనే దానికి మీకు మీనింగ్ అర్థమైతే చాలు. ఇంటర్ప్రిటేషన్ అనేది ఎందుకు చేస్తున్నాం అంటే, బైబిల్ గ్రంథం ఒక ఆడియన్స్కి రాయబడింది, ఒక ఒరిజినల్ ఆడియన్స్ బైబిల్ గ్రంథానికి ఉన్నారు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ద సెకండ్ వర్స్, ఓకే, కీర్తన గ్రంథంలోనే మొట్టమొదటి కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఓకే, ఇక్కడ ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథమా? కాదు. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే బైబిల్ గ్రంథం కాదు, ఒరిజినల్ ఆడియన్స్. ఓకే, ఈ కీర్తన గ్రంథం దాదాపుగా ఒక 3000 సంవత్సరాల క్రితం రాయబడిందని మనం అనుకుందాం. ఓకే, 3000 years బ్యాక్ రాయబడిన కీర్తన గ్రంథం. అప్పుడు ఈ కీర్తనలు ఆ 3000 years బ్యాక్ ధర్మశాస్త్రం అంటే ఏంటి అనే దానికి, ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది ఏంటి అనే దానికి మధ్య ఎంత గ్యాప్ ఉంది? 3000 years ఉంది. ఓకే, అప్పుడు ఒరిజినల్ ఆడియన్స్కి ఈ మాటలు ఎలా అర్థమైనాయో తెలుసా? తోరా అనే మాట అర్థమైంది వీరికి. ఓకే, సో వెన్ యూ సీ ద హీబ్రూ బైబిల్ యూ విల్ హ్యావ్ దిస్ వర్డ్ కాల్డ్ తోరా. తోరా అంటే అర్థం ఏంటి అంటే, ఓకే, తోరా అంటే అర్థం ఏంటంటే కొన్ని ప్రవక్తల గ్రంథాలు, కొంత ధర్మశాస్త్రం. ఓకే, ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు, ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఓకే, ద్వితీయోపదేశకాండం అండ్ కొంత చరిత్ర గ్రంథాలు. ఓకే, దీన్ని మనం తనాక్ అనే పేరుతో, తోరా అనే పేరుతో మనం పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఎస్పెషల్గా రాయబడిన విషయం ఏంటంటే, తనాక్ అనే దాంట్లో ఫస్ట్ తోరా అనే భాగం రాయబడింది. తోరా అంటే అర్థం ఏంటంటే ద లా. ఈ లా ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ 5 గ్రంథాల్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మొదటి అధ్యాయం చదువుతున్న 3000 సంవత్సరాల క్రితం ఆడియన్స్ ఏమని అర్థం చేసుకుంటారు? యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏమని అర్థమైంది వారికి? మొదటి 5 గ్రంథాలు మాత్రమే అర్థమవుతాయి వారికి. ఓకే, రైట్.
ఇప్పుడు ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మనం ఏమైనా అర్థం చేసుకోవాలి? మరి ఏమైనా అర్థం చేసుకోవాలి మనం? దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ అనే పార్ట్ లేకపోతే మనం ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అది కుదరదు. ఇంటర్ప్రిటేషన్ అనే పార్ట్ లేకపోతే ఓల్డ్ ఏజ్లో లేకపోతే 3000 years బ్యాక్ వాళ్ళు ఎక్కడికి రావాల్సి వస్తుంది, అది కూడా కుదరదు. కాబట్టి ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్లో మనం చేసేది ఏంటంటే ఈ మధ్యలో ఉన్న ఈ రివర్ను దాటి వెళ్ళిపోతాం. ఏ రివర్? ఈ రివర్ అంటే మధ్యలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ను మనం చూస్తాం. ఓకే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇక్కడ ఈ అధ్యాయం చెప్పే సమయానికి ఏం జరుగుతుంది, ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి, ఈ అధ్యాయం చెప్పే సమయానికి దుష్టులు, నీతిమంతులు, న్యాయ విమర్శ, కోర్ట్ రూమ్ ఎలా ఉంటుంది, ఈ అధ్యాయం చెప్పబడే సమయానికి నీటి కాలువలు ఎలా ఉంటాయి, ఆ మాటలకి ఇప్పుడు ద ప్రజెంట్ డే ధర్మశాస్త్రం ఆనాడు వారికి 3000 సంవత్సరాల క్రితం ఇవ్వబడిన ధర్మశాస్త్రానికి ఇప్పుడు నాకున్న ధర్మశాస్త్రానికి, ఇప్పుడు నేను ధర్మశాస్త్రం అంటే దేన్ని పాటించాలి? ఇఫ్ ఎట్ ఆల్ మనమందరం కూడా మొదటి అధ్యాయం ప్రకారం మొదటి ఐదు గ్రంథాలను మాత్రమే నేను పాటిస్తాను, మొట్టమొదటి కీర్తన నాకు అదే చెప్పింది అంటే ఏమైంది? నువ్వు యూదుడు అవుతావు, క్రైస్తవుడు అవవు. అర్థమైందా? నువ్వు యూదుడు అవుతావు, క్రైస్తవుడు అవవు. సో వెన్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద డీటెయిల్స్ యూ హ్యావ్ టు సీ, చలో ఇక్కడ ఏ ఒరిజినల్ ఆడియన్స్కి ఏం రాయబడుతుంది, ఇది నాకు ఏ రీతిగా అన్వయించబడుతుంది. వెన్ యూ లుక్ ఎట్ ద లా, ఇప్పుడు 2026వ సంవత్సరం, ఇన్ని సంవత్సరాల తర్వాత లేఖన గ్రంథం మనకు ఏ రీతిగా అన్వయించబడుతుంది అంటే, సో రైట్, ధర్మశాస్త్రం అనేది అప్పటికి వారికి ఉన్న రాతపూర్వకమైన దేవుని వాక్యం అయితే, ఇప్పుడు రాతపూర్వకమైన దేవుని వాక్యం ఏది మనకు? బైబిల్ గ్రంథం. ఓకే, ద 66 books ఆఫ్ బైబిల్ ఆర్ అథారిటేటివ్ అండ్ డివైన్లీ ఇన్స్పైర్డ్. మనకు ఇవ్వబడిన బైబిల్ గ్రంథాన్ని మనం ఆ ప్లేస్లో ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రతి సందర్భంలో మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం ఉంటుంది, అవునా? తెలుసు ఎవరికైనా? ప్రత్యక్షపు గుడారం పాత నిబంధనలో ఉంటుంది. ప్రత్యక్షపు గుడారంలో నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక ప్రత్యక్షపు గుడారం నిర్మించాలి అనే మాట మనం చూస్తాం, దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడని చెప్పి మనం కూడా ప్రత్యక్ష గుడారం కట్టేస్తామా? కట్టేలేం. ఎందుకు కట్టేలేం? క్రొత్త నిబంధనలో నేను వారి మధ్య నివసిస్తాను అని చెప్పింది, వారి మధ్య కాదు కానీ వారిలోనే నివసిస్తాను, సదాకాలం మీతో కూడా నేను ఉంటాను, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగుగరా. ఇటువంటి మాటలు మనం చదువుతున్నప్పుడు రైట్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద న్యూ టెస్టిమెంట్ అండ్ ద ప్రజెంట్ డే సొసైటీ మనకు ఒక టైం గ్యాప్ ఉంది. ఈ టైం గ్యాప్ను ఏ రీతిగా ఫిల్ చేయాలి అనేది మనం ఆలోచించడం ప్రారంభించాలి. అందుకొరకై సహాయపడేది ఏంటి? అప్పుడు ఎప్పుడు 3000 సంవత్సరాల క్రితం ఈ గ్రంథం రాయటానికి కారణం ఎవరు? ఈ గ్రంథం ఎవరి చేత రాయబడింది? ఈ గ్రంథం ఎవరి చేత రాయబడింది? మోషే చేత రాయబడింది అన్న కొంతమంది. ఇప్పుడు అది అర్థం చేసుకోవడానికి ఎవరు కావాలి మనకి? మోషే కావాలి. ఇంకెవరి చేత రాయబడింది? విల్ క్లోజ్. ఇంకెవరి చేత రాయబడింది? ఎవరి చేత రాయబడింది? ప్రాఫిట్స్ చేత రాయబడింది. కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి ఎవరు కావాలి మనకి? ప్రాఫిట్స్ కావాలి. నేను ఎంత బాధపడుతున్నాను తెలుసా మీ గురించి? ఇప్పుడు ఫస్ట్ రాగానే ఇంట్రడక్టరీ నోట్ ఒకటి చెప్పాను. ఏమని చెప్పాను? పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఏమని చెప్పాను? మరి మోషే కావాలన్నారు, ఇందాక ప్రవక్తలు కావాలన్నారు అర్థం చేసుకోవడానికి. టు ఇంటర్ప్రిట్ ద టెక్స్ట్, okay, and to understand the text, to understand the text you need the guidance of Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, ఏ మనుష్యుని జ్ఞానం చేత కలిగింది కాదు ఈ లేఖన భాగం, పరిశుద్ధాత్మ ప్రేరేపణలో కలిగిన లేఖన భాగాన్ని వ్యాఖ్యానించడానికి, ధ్యానించడానికి మనకు కావలసిన హెల్ప్ ఎవరిది? పరిశుద్ధాత్ముని సహాయం మనకు కావాలి.
దేవుని సన్నిధిలో మోకరించి, దేవా ఈ విషయాన్ని నాకు బోధించు అని దేవుని సన్నిధిలో అడిగి నేర్చుకోవడం మన ధ్యానానికి ఇంధనం వంటిది, ఫ్యూయల్ వంటిది. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ సీకింగ్ ద గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, యు ఆర్ గోయింగ్ టు రాంగ్లీ ఇంటర్ప్రిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తప్పుగా వ్యాఖ్యానించడం, తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దాట్స్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్. ఎం అయిపోయింది, ఈ అయిపోయింది, డి అయిపోయింది, ఐ అయిపోయింది. అవునా? అంటే ఫస్ట్ 4 అయిపోయినాయి. ఇంకా తర్వాత ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. TATE. అవునా? టీకి రాసుకోండి, ఒక 5 minutesలో కంప్లీట్ చేద్దాం. అయిపోయింది. టీ అంటే ఓకే, టర్న్ టు యువర్ సెల్ఫ్. ఓకే, టీ మీన్స్ టర్న్ టు యువర్ సెల్ఫ్. ఓకే, టర్న్ టు యువర్ సెల్ఫ్. ఈ టర్న్ టు యువర్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు వాక్యంలో ఏముందో మనం చూసాం. ఫస్ట్ 4 సెక్షన్స్లో వాక్యంలో ఏముందో, అక్కడ ఏం రాయబడిందో, మెయిన్ పాయింట్ ఏంటో, డివిజన్ ఆఫ్ ద టెక్స్ట్ ఏంటో, ఇవన్నీ చూస్తూ వచ్చాం. ద నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇప్పుడు మెడిటేషన్లో ఈ 4 అయిపోయిన తర్వాత వదిలేస్తే చాలా సందర్భాల్లో ఈ 4 తర్వాత అలిసిపోతారు చాలామంది. ఓకే, అసలు స్టార్ట్ అయ్యేదే ఇప్పుడు. ఏం స్టార్ట్ అవుతుంది? యూ హ్యావ్ టు టర్న్ టు యువర్ సెల్ఫ్. నీ వైపు నువ్వు చూసుకొని ఈ భాగం నాకు ఏ రీతిగా అన్వయించబడుతుంది అనే ప్రశ్న ప్రారంభించాలి. ఓకే, ఈ భాగం నాకు ఏ రీతిగా అన్వయించబడుతుంది అనే ప్రశ్న ప్రారంభించాలి. దట్ ఈస్ టర్నింగ్ టు యువర్ సెల్ఫ్, విచ్ మీన్స్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. స్వపరీక్ష చేసుకోవాలి. ఓకే, ఈ అధ్యాయంలో నుండి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే ఆ యాటిట్యూడ్ని, ఆ వైఖరిని కలిగి ఉండాలి. అండ్ దెన్ గోస్ ఏ. టీ తర్వాత ఏమొస్తుంది? ఏ, విచ్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ ద టెక్స్ట్. ఏ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ ద టెక్స్ట్. అప్లికేషన్ ఆఫ్ ద టెక్స్ట్, రైట్? అప్లికేషన్ ఆఫ్ ద టెక్స్ట్. అప్లికేషన్ అనే భాగాన్ని మనం సామాన్యంగా చేస్తూ ఉంటాం, ఈ మిగిలిన వాటన్నిటిని వదిలిపెట్టేసి. ఓకే, అప్లికేషన్ అనేది ఒక అవుట్పుట్ లాంటిది. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా చదివిన తర్వాత మెయిన్ ఐడియా అనేది మనకు అర్థమైపోయింది. రైట్గా డివైడ్ చేసుకున్నాం, ఇంటర్ప్రిట్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు అప్లై చేసుకోవడం ప్రారంభిస్తాం. ఓకే, మనకు అర్థం కావడానికి డాక్టర్ భాషలో చెప్తాను. ఓకే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మన సమస్యను చెప్పుకుంటాం. ఆయన ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. ఏం రాస్తాడు? ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. రైట్, పేజ్ వెనక్కి తిప్పి ఆయన రాస్తాడు. అది నాకు అర్థం కాదు, నీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, ఆయనకు ఒక్కడికి అర్థమైంది. రైట్, ఇది రాసిన తర్వాత ఇంక నా పని అయిపోయింది అనుకుంటే ఎలా ఉంటుంది? ఈ ప్రిస్క్రిప్షన్ ఎక్కడ తీసుకెళ్ళాలి? మెడికల్ షాప్ తీసుకెళ్తే ఆ మెడికల్ షాప్ ఆయన ఏమిస్తాడు? మందులు ఇస్తాడు. ఆ మందులను ఏం చేసుకోవాలి? రైట్, ఆ మందులను వేసుకునేది అప్లికేషన్. ఓకే, యెహోవా ధర్మశాస్త్రం గురించి మనకు అర్థమైంది. యెహోవా ధర్మశాస్త్రం అనేది మెయిన్ పాయింట్ ఈ అధ్యాయానికి అని అర్థమైంది. ఇప్పుడు ఈ అర్థమైన విషయాన్ని మనకు అన్వయించుకోవడం ప్రారంభించాలి. ఏమని అన్వయించుకోవాలి? దేవా నేనేం చేయాలి ఇప్పుడు? టర్న్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. హూ ఈజ్ గాడ్ ఇన్ దిస్? అప్లికేషన్లో ఈ క్వశ్చన్స్ రాసుకోవచ్చు. ఓకే, ప్లీజ్ రైట్ డౌన్ దీస్ క్వశ్చన్స్. అప్లికేషన్ పాయింట్లో ఈ 4 క్వశ్చన్స్ మనం అడగడం ప్రారంభించాలి. హూ ఈజ్ గాడ్? ఓకే, దేవుడు ఎవరు? Who is God? And the second question, who am I? నేను ఎవరిని? And the third question, what is God asking me to do? What is God asking me to do? దేవుడు ఎవరు? మొదటి ప్రశ్న. నేనెవరిని? రెండవ ప్రశ్న. దేవుడు ఈ లేఖన భాగం ద్వారా నేను ఏమి చేయాలని కోరుకుంటున్నాడు? మూడవ ప్రశ్న. ఈ 3 ప్రశ్నలకు సమాధానం అదే వచన భాగాల్లో వెతుక్కోవడాన్ని అప్లికేషన్ అని మనం పిలుస్తాం. రైట్, అర్థమైందా? రైట్, అయిపోయింది. ఒక నోట్స్ పెట్టుకోండి, ఉదయకాలం లేచి ఇవన్నీ చేయండి. ఎన్నిసార్లు చేయాలి ఈ మెడిటేషన్ అనేది? ఎన్నిసార్లు చేయాలి? ప్రతిరోజు చేయాలి. ఓకే, ఎవ్రీ డే అండ్ ఎవ్రీ టైమ్, వెన్ ఎవర్ యూ గెట్ టైమ్, గెట్ టువర్డ్స్ ద మెడిటేషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? ఇంకా 3 ఉన్నాయి కదా, ఇంకా 2 ఉన్నాయా? టీ అయిపోయింది, అయిపోయింది. అప్లికేషన్ ఆఫ్ టెక్స్ట్ కూడా అయిపోయింది. అండ్ ద థర్డ్ వన్ ఆర్ ద 7th వన్ ఈజ్ టర్న్ టు గాడ్. ఓకే, టీ అంటే ద 7th లెటర్ టీ, టర్న్ టు గాడ్.
టర్న్ టు గాడ్. ఇంతకుముందు టీలో టర్న్ టు యువర్ సెల్ఫ్, ఇప్పుడు టీలో టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరగటం స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మెడిటేషన్. ఓకే, ఇంత ప్రాసెస్ అంతా నిన్ను ఎవరి వైపు తిప్పడానికి? దేవుని వైపు తిప్పడానికి. దేవుని వైపు తిరిగి, దేవా నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు. హూ గాడ్ ఈజ్, దేవుడు ఎవరో అనే ప్రశ్న అప్లికేషన్లో రాసుకున్నాం కదా. దేవుడు ఎవరో అని అర్థమైనప్పుడు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాలి. దేవా నన్ను ఇది చేయమంటున్నావా నువ్వు ఈ లేఖన భాగం ద్వారా? దేవా ఈ మాటలు నాతో బోధిస్తున్నావా ఈ లేఖనం ద్వారా? లార్డ్ హెల్ప్ మీ టు డూ దిస్, లార్డ్ హెల్ప్ మీ టు డూ యువర్ విల్. దేవా నీ చిత్త ప్రకారం జీవించడానికి సహాయం చేయి. ఈ లేఖనం ప్రకారం దేవా నేను ఇంతకాలం ఇలా చేయలేదు, దేవా నన్ను క్షమించు. ఓకే, టర్న్ టు గాడ్ అనే దగ్గర నీ రిపెంటెన్స్ వస్తుంది, నీ ప్రైజ్ వస్తుంది. ఓకే, నువ్వు దేవుని స్తుతిస్తావు, దేవుని దగ్గర రిపెంట్ అవుతావు నీ జీవితంలో కనిపిస్తున్న లోపాల కోసం. అండ్ యు ఆల్సో కమిట్ యువర్ సెల్ఫ్, సరెండర్ అవుతావు దేవునికి. ఇక నుండి నేను నీ కొరకు జీవిస్తానని. దట్ ఈస్ టర్నింగ్ టు గాడ్. అండ్ ద లాస్ట్ వన్ విచ్ ఈస్ E, వీఆర్ డన్ విత్ దిస్ సెషన్. ఎంబ్రేస్ ద వర్డ్, ఎంబ్రేస్ ద టెక్స్ట్. ఎంబ్రేస్ ద టెక్స్ట్. ఎంబ్రేస్ అంటే అర్థం ఏంటి? ఎంబ్రేస్ అంటే అర్థం ఏంటి? ఎంబ్రేస్ అంటే అర్థం ఏంటి? ఇక అయిపోయింది, ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం కాదు. ఎంబ్రేస్ అంటే అర్థం ఏంటంటే కీప్ దట్ వర్డ్ విత్ యూ. ఓకే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్లీజ్ హగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, కీప్ యువర్ సెల్ఫ్ క్లోజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ అయిపోయింది పడేసి వెళ్ళిపోవటం, నోట్స్ అక్కడ పడేయటం వెళ్ళిపోవటం కాదు. టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. నోట్స్ కాదు, దేవుడినితో మాట్లాడాడే ఈ పర్సనల్ బైబిల్ స్టడీలో. దేవుడినితో మాట్లాడిన విషయాన్ని నీ జీవితంలో ప్రతి పాయింట్ దగ్గర తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయి. దట్ ఈస్ ఎంబ్రేసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యూ లీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యువర్ పర్సనల్ బైబిల్ స్టడీ నోట్స్, దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ యూ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ నోట్స్ వరకే దేవుణ్ణి పరిమితం చేస్తే వాక్య ధ్యానం వల్ల నీకు నాకు ఉపయోగం ఏమీ లేదు. ఈ మెడిటేట్ అనే పదానికి ఒక అర్థం చెప్పి నేను ముగిస్తాను. హీబ్రూ భాషలో హగ్గా అనే పదం ఉంటుంది. హగ్గా అనే పదానికి అర్థం ఏంటంటే, మనకు అర్థమయ్యే భాషలో పిక్చరైజేషన్ చేసి చూపించడానికి ఒక అర్థాన్ని చెప్తాను. చాలా అర్థాలు ఉన్నాయి, ఒక అర్థం చెప్తాను. ఓకే, ఒక గ్రోల్ అని మనం పిలుస్తాం ఇంగ్లీష్లో ఈ మాటను. ఒక సింహం వెళ్ళి తన ఆహారాన్ని తీసుకొని వేటాడిన తర్వాత, ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ మీరు చూస్తే, వేటాడిన తర్వాత ఎక్కడికైనా వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఆ యొక్క ఫుడ్ని ఆరగించడం మొదలు పెడుతుంది. అవునా? మీరు ఎప్పుడైనా చూసారా? ఆ టైంలో ఒక శబ్దం చేస్తుంది సింహం. దట్ ఈజ్ సౌండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ ద లైన్ గాట్ ఇట్స్ ప్రే, ద లైన్ గాట్ ఇట్స్ ఫుడ్. మెడిటేషన్ అనే పదానికి ఆ పదం ఉపయోగించబడింది బైబిల్ గ్రంథంలో. యాజ్ ఎ లైన్ వాండర్స్ ఫర్ ఇట్స్ ఫుడ్. ఒక సింహం తన ఆహారం కోసం పరుగెత్తి 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 వేటాడి చంపి దాన్ని ఆరగిస్తున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో, అటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంతో మీరు పొందుకొనగలగాలి. భక్తుడు కీర్తనాకారుడు చెప్పిన ఒక మాట ఏంటి తెలుసా? క్రొవ్వు మెదడులు దొరికినట్టు నాకు దొరికినాయి నీ లేఖనాలు. స్టార్ట్ డిగ్గింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్టార్ట్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. ప్లీజ్ kneel down and close your eyes.